స్వామి నదికి పోలేదా? గుర్తొచ్చే ఉంటుంది టాపిక్ దేని గురించి అని. మనం చాలాసార్లు నవ్వుకున్నాం. త్రివిక్రమ్ గారు కూడా ఒక సినిమాలో ఉంది ఇది, ఈవెన్ నేను కూడా నవ్వుకున్నాను. కానీ యాక్చువల్లీ ఇది నవ్వే విషయమేనా? రామాయణంలో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఒక పాతివ్రత్య ధర్మాన్ని తెలిపే ఒక ఇన్సిడెంట్ నిజానికి. అయితే ఇందులో నుంచి ఏదైతే ధర్మంలో నుంచి ఏదైతే మనం నవ్వుకున్నామో ఆ ఇన్సిడెంట్ నుంచి ఒక పెద్ద మోడర్న్ మేనేజ్మెంట్ థియరీని ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం. వెల్కమ్ టు ఐబీఎం. ఇది ట్రెడిషనల్ ఓల్డ్ స్కూల్ థియరీ కాదు, యాక్చువల్లీ ఒక మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ అనొచ్చు, మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అనొచ్చు. దీని ఆస్ట్రియన్ అమెరికన్ ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఉన్నారు, పీటర్ ఎఫ్ డ్రకర్. అతను ఒక ఆథర్ కూడా, చాలామంది ఫిలాసఫర్ కూడా. సో అతను వెరీ ఫేమస్ ఫర్ 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వేర్ ఎవ్రీ CEO మస్ట్ ఫాలో అని చెప్పేసి అని ఒక 7 లిస్ట్ ఇచ్చాడు, 7 ప్రిన్సిపల్స్ అని చెప్పి ఇచ్చాడు. సో అందులో ఏదైతే ఉన్నాయో ఆ 7 ప్రిన్సిపల్స్కి మ్యాచ్ అయ్యే తగ్గట్టుగా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే అహల్య, గౌతముడు, ఇంద్రుడు, రాముడు, విశ్వామిత్రుడు ఈ క్యారెక్టర్స్ ఏదైతే వాటి చుట్టూ తిరిగేలాగా ఈ 7 ప్రిన్సిపల్స్ మీట్ అయ్యేలాగా ఒక థియరీని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. అందులో ఏమేమి పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని కవర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. కథ అయితే మనకు అందరికీ తెలిసిందే, ఏమని కొకరొకో. యాక్చువల్లీ ఈ కొకరొకో ఏదైతే ఉందో అది యాక్చువల్లీ లేనే లేదు, ఏదో ఫన్ కోసం పెట్టుండొచ్చు. కానీ ఒరిజినల్గా ఏముంది, నేను చదివినంత వరకు రామాయణం ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏముందంటే, గౌతముడు రెగ్యులర్గా తనకి ఏదైతే అనుష్ఠానం చేయాలో దానికి సంబంధించిన ఆర్యవాద్యాలు లేదంటే వాటిని ఏమంటారు అవి తీసుకురావడానికి బయటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అహల్య ఇంట్లో ఉంటుంది, ఇంద్రుడు వస్తాడు. యాక్చువల్లీ అహల్య కూడా మోహిస్తుంది అని చెప్పి కొన్ని పుస్తకాల్లో ఉంది కూడా ఇంద్రుడి మీద. సో ఇంద్రుడు వస్తాడు, కానీ గౌతముడి వేషంలో వస్తాడు. యాక్చువల్లీ ఇది కూడా ధర్మం కోసమే చేశారు అని చెప్పి ఇంకో దగ్గర కూడా రాసి ఉంది. మరి పురాణాల్లోకి వెళ్తే వస్తుంది, మనం ఇతిహాసం ఇక్కడి వరకే ఉందాం. అయితే వస్తాడు గౌతముడు, వచ్చేసి ఏదైతే అనుకున్నామో సంభోగం జరిగిపోతుంది. ఈ విషయం గౌతముడికి తెలుస్తుంది. గౌతముడు ఇంద్రుడు బయటికి వెళ్ళిపోతున్న టైంలో గౌతముడికి తెలుస్తుంది. తెలియగానే అందరు అనుకున్నట్టుగా నువ్వు రాయిలాగా మారిపో అని చెప్పేసి ఎక్కడా కూడా శాపం పెట్టలేదు తను. మరి తను ఏం చెప్పాడు, అది పాయింట్. నేను ఇక్కడ ఇంద్రుడిని ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ లాగా, ఒక అనెథికల్ కాంపిటీషన్ అన్న పేరు మీద తీసుకుంటున్నాను. అహల్యను ఒక లాంగ్ టర్మ్ ఎంప్లాయీ లాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి గౌతముడిని ఒక ఎంప్లాయర్ లాగా లేదంటే ఒక మేనేజర్ లాగా లేదంటే ఒక ఫౌండర్ లాగా తీసుకుంటున్నాను. ఈయన స్టార్టప్ అనుకుందాము. ఇప్పుడు చూడండి, ఫౌండర్ లేదంటే మేనేజర్ రాగానే అనెథికల్ కాంపిటీషన్ వల్ల ఒక లాంగ్ టర్మ్ ఎంప్లాయీ ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు. మిస్టేక్ చేసినప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా ఎంప్లాయీ అయితే ఏదైతే ఈ అన్ఎంప్లాయ్మెంట్ కాంపిటీషన్ ఉందో, బయట నుంచి ఏదైతే వచ్చిందో ఆ కాంపిటీషన్ని, దాన్ని కట్ చేసి హీ షుడ్ గివ్ సమ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు ఐడెంటిఫై వాట్ ఎవర్ ద కాంపిటీషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టు దిస్ కంపెనీ, గెటింగ్ ఇన్ టు దిస్ కంపెనీ, అండ్ ఆల్సో టు ట్యాకిల్ దోస్. ఆ ఎలిమెంట్స్ని ట్యాకిల్ చేయగలిగే శక్తిని ఎంప్లాయర్ తనకి ఇవ్వాలి కదా ఎంప్లాయీకి. కానీ ఇక్కడ గౌతముడు ఇచ్చాడా? మరి ఇవ్వలేదా? గౌతముడు అని అంటే మళ్ళీ ఇక్కడ ఫౌండర్ అని నేను రిజెంబుల్ చేసుకోను. సో వెన్ ఎవర్ అన్ ఎంప్లాయీ ఈజ్ ఇన్ టు యువర్ కంపెనీ, ఈవెన్ అదొక లాంగ్ టర్మ్ ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయర్ ఇది టీచ్ చేయాలి తనకి. ఒక అన్హెల్దీ కాంపిటీషన్ని కట్ చేయాలి అని అంటే తన ఎంప్లాయీకి ఈ మాట చెప్పాల్సిందే. రెండవ పాయింట్, శాపం పెట్టాడు కరెక్టే, కానీ ఎటువంటి శాపం? అది నిజంగా శాపమేనా? యాక్చువల్లీ అదొక వరం. ఎందుకనంటే అహల్య యాక్చువల్లీ షీ బిలాంగ్స్ టు పతివ్రత లిస్ట్, పాతివ్రత ధర్మాన్ని పాటిస్తూ వచ్చిన ఒక మహిళ అనొచ్చో లేదో, నేను మహిళ అని అంటున్నాను, ఎగ్జాక్ట్ టర్మినాలజీ ఐ డోంట్ నో వాట్. సో మహిళ అన్నాను. తను ఇప్పుడు ఈ పని చేయడం వల్ల తనకు కోపం వచ్చేసి నువ్వు రాయిలాగా మారిపో అని అనలేదు. కానీ ఏమన్నాడు? ఒరిజినల్ పాయింట్ ఏంటి అని అంటే, నీకు ఏ ఆహారములు లేకుండా, ఈ నిద్రాలు ఇటువంటి ఏదైతే మానవ కృత్యాలు ఉంటాయో అవి ఏమీ లేకుండగా గాలిని మాత్రమే పీల్చుకుంటూ ఎవరికి కనపడక, నీకెవరు కనపడక ఆ స్థితిలో నువ్వు ఉండి నా పేరుని, రాముడి పేరుని జపం చేసుకుంటూ బతుకు ఇన్ని సంవత్సరాల వరకు, అంటిల్ రామ కమ్స్ అండ్ నీకు ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో దాన్ని శాపం అనుకుందాము, శాప విముక్తి కలిగేంత వరకు నువ్వు ధ్యానంలోనే ఉండాలి, నా గురించి రాముడి గురించి జపం చేస్తూనే ఉండాలి అని ఇది తను అన్నమాట. కానీ రామాయణం ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా రాయిలాగా మారిపో అని చెప్పేసి ఏం లేదు. సో ఇది ఒరిజినల్ పాయింట్. ఇప్పుడు యాజ్ అన్ ఎంప్లాయర్, యాజ్ అ ఫౌండర్, యాజ్ అ మేనేజర్ ఒక ఎంప్లాయీ కనుక ఇటువంటి తప్పు చేస్తే ఏ విధంగా చూడాలి? సో సెకండ్ పాయింట్ అది. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, వాల్యూ ఆఫ్ సెకండ్ ఛాన్స్ తను ఇస్తున్నాడా లేదా తన ఎంప్లాయర్కి, ఎంప్లాయీకి?
గౌతముడు తను ఈ పని చేసిందని తెలిసి ఒక శాపం పెట్టాడు, కరెక్టే. శాప విమోచన ఇచ్చాడు, కరెక్టే. సెకండ్ ఛాన్స్ ఏమి ఇచ్చాడు మరి? నువ్వు శాప విమోచన జరిగిన తర్వాత అగైన్ యూ విల్ యాడెడ్ ఇన్ టు దోస్ పతివ్రత లిస్ట్ ఏదైతే ఉందో యూ విల్ గెట్ యాడెడ్ ఇన్ టు దాట్. అండ్ ఆల్సో ఈ టైంకి ఏదైతే రాముడు వచ్చి నిన్ను మళ్ళీ ఈ విధంగా మారుస్తాడో ఆ టైంకి మళ్ళీ వచ్చి నిన్ను కలుసుకుంటా, మళ్ళీ మన ఇద్దరం కలిసి మన ధర్మాన్ని మనం పాటిద్దాం, దాంపత్య జీవితాన్ని మనం పాటిద్దాం అని చెప్పి వాల్యూ ఆఫ్ ది సెకండ్ ఛాన్స్ తను ఇచ్చాడు అహల్యకి. సో యాజ్ అన్ ఎంప్లాయర్ మీ ఎంప్లాయీకి వాల్యూ ఆఫ్ సెకండ్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నారు, అసలు యాక్చువల్లీ ఇస్తున్నారా లేదా? ఇది కూడా వీ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడర్. యాజ్ పీటర్ ఎఫ్ డ్రకర్, మళ్ళీ తను తీసుకున్నాము, తను చెప్పిన 7 ప్రిన్సిపల్స్లో వర్క్ విత్ మేనేజ్మెంట్ లేకుంటే వాకింగ్ అరౌండ్ పీపుల్ అని చెప్పి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ యాజ్ అ మేనేజర్, యాజ్ అన్ ఫౌండర్ అని అంటే యూ హ్యావ్ టు వాక్ అరౌండ్ యువర్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో టు ఫైండ్ వాళ్ళు ఎక్కడెక్కడ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నారో లేదంటే ఎక్కడెక్కడ ఇన్నోవేషన్ని ల్యాక్ అవుతున్నారో ఆ పాయింట్స్ని తీసుకెళ్ళి యాజ్ అ లీడర్, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి, యాజ్ అ మోటివేటర్, రామ యాజ్ అ మోటివేటర్ వస్తాడు. యాజ్ అ అండర్ రేటెడ్ ఎంప్లాయీ, అన్పాషనేటెడ్ ఎంప్లాయీ అండ్ ఆల్సో ఒక తప్పు చేసిన ఒక గిల్ట్ ఫీలింగ్లో ఉన్న ఎంప్లాయీ అయి ఉంటే లీడర్షిప్ స్కిల్స్ తోటి ఒక మేనేజర్ ఒక రాముడిలాగా వచ్చి ఏం చేశాడు విత్ విశ్వామిత్ర అండ్ లక్ష్మణ వస్తారు. వాళ్ళు యాక్చువల్లీ రాయి ఇట్లా కాలు తగలగానే అహల్య అయిపోయింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు, చాలా వాటిల్లో ఉన్నాయి, కానీ ఒరిజినల్ రామాయణం అది కాదు. రాముడి కాలు ఎక్కడ తగలలేదు. ఈవెన్ ఫస్ట్ అలా కన్వర్ట్ అయిపోగానే మనిషిలాగా రాగానే రాముడు విత్ లక్ష్మణుడు కలిసి సలక్ష్మణుడితో కలిసి అహల్య కాలు మొక్తాడు రాముడు. ఇది ఒరిజినల్ రామాయణంలో ఉంది. ఎందుకు? షీజ్ అ పతివ్రత. అండ్ ఆల్సో ఇది చూడగానే అహల్య చేతులెత్తి మొక్కుతుంది రాముడికి. ఎందుకు? లైక్ అ సన్ ఆర్ గాడ్ టు హర్. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఎలా మారింది అనేది పాయింట్. మారిన తర్వాత సంగతి చెప్పాను కదా, ఎలా మారింది అనేది పాయింట్. రాముడు నిజంగా కాలేం తగలలేదు. తను గౌతముడి ఆశ్రమానికి అలాంగ్ విత్ లక్ష్మణ్ అండ్ విశ్వామిత్ర వస్తూనే రాముడిని ఎసెన్స్ని, రాముడి దగ్గర నుంచి వచ్చిన గాలిని తన దగ్గరికి వచ్చే లోపే తను వస్తున్నానన్న ఆలోచన రాగానే తన శరీరం పుట్టిందంట రాయి రూపంలో నుంచి. తన నుంచి వచ్చిన గాలిని తను పీల్చుకోవాలన్న కోరికతో ముక్కు పుట్టిందంట. తన ఆభరణాల నుంచి వచ్చిన సౌండ్తో చెవులు పుట్టాయంట. తన మోహన రూపాన్ని చూడాలన్న ఆ ఇంటెన్షన్తో, ఒక రాముడు ఒక దేవుడు అన్న ఇంటెన్షన్తో కళ్ళు పుట్టాయంట. సో ఓవరాల్గా ఒక భక్తితో, ఒక ఆర్తితో తనని చూడాలి అని చెప్పి ఒక్కొక్క అవయం బయటకు వచ్చిందంట. ఓవరాల్గా రాముని చూసేసరికి తన్మయత్వంతో చేతులు బయటకు వచ్చి మొక్కినాయంట. ఇది ఒక రూపకల్పన, ఒకరు రాశారు, ఒక రచన ఇది. కానీ ఎంత బాగా రాశారు చూడండి. ఒక అండర్ రేటెడ్ ఎంప్లాయీ, ఒక అన్పాషనేటెడ్ ఎంప్లాయీ, ఒక గిల్ట్తో ఉన్న ఎంప్లాయీ కనుక ఒక లీడర్షిప్, ఒక మంచి మోటివేటర్ యాజ్ ఎ మేనేజర్ తన దగ్గరికి వెళ్తే ఏ విధంగా స్వీకరించాలి, లీడర్షిప్ ఏ విధంగా ఉండాలో కూడా చెప్తుంది చూడండి. వెళ్ళగానే శిల ఇట్లా అహల్యలాగా మారిపోగానే విశ్వామిత్రుడు కథ చెప్పగానే యాక్చువల్లీ ఈ కన్వర్షన్ జరగకముందుకే విశ్వామిత్రుడు దారిలో వస్తూనే ఈ కథ అంతా చెప్తాడు. రాగానే తను మారిపోగానే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళగానే కాలు మొక్కేస్తాడు విత్ లక్ష్మణుడితో సహా కాలు మొక్కేశాక అమ్మా నమస్కారం, నా పేరు ఇట్లా చెప్తూ ఉంటుందేనే ఆమె రిటర్న్ మొక్కేస్తుంది. ఇంకా నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నా కొడుకువి, నువ్వే నా సర్వస్వం, నీ పేరే జపిస్తూ ఉన్నాను, నా భర్త నిన్ను ఆయనతో పాటుగా నిన్ను జపం చేయమన్నానంటే నువ్వు ఎంత మహానుభావుడివి, దశరథ కుమారుడివి, రాజా కాంక్ష లేకుండా ఉన్న ఒక మహాయోధుడివి. ఇవన్నీ ఎందుకు అహల్యకి జరగనివి అన్నీ కూడా గౌతముడు చెప్పేస్తూ ఉంటాడు. రాముడు లేనప్పుడే రాముడి గురించి చెప్పేశాడు గౌతముడు అహల్యకి. సో ఇదంతా జరుగుతుందన్నమాట. లీడర్షిప్ స్కిల్ అని అంటే ఇదే కదా. సో ఒక అండర్ రేటెడ్ ఎంప్లాయీ కనుక, అన్పాషనేటెడ్ ఎంప్లాయీ ఉంటే కనుక వాట్ హ్యావ్ టు డూ యాజ్ అ మేనేజర్, యూ హ్యావ్ టు టీచ్ దెమ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టూల్స్ అండ్ ఆల్సో టీచ్ దెమ్ హౌ టు ఫేస్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. అన్కాంపిటీషన్ అడ్వాంటేజ్, అన్హెల్దీ కాంపిటీషన్ ఉంటే ఏం చేయాలి, హౌ టు ట్యాకిల్ ఇట్, హౌ టు ఫేస్ ఇట్ అండ్ ఆల్సో హౌ టు టేక్ అవుట్ ది ఇన్నోవేషన్స్ ఫ్రమ్ దెమ్. ఇది కూడా నేర్పించాలి కదా మరి. హౌ టు రికగ్నైజ్ ద పొటెన్షియల్ రిస్క్ అనేది కూడా ఒక మేనేజర్, ఒక ఎంప్లాయీకి చెప్పాలి కదా. ఇట్స్ అ గ్రేటెస్ట్ థియరీ ఫ్రమ్ దీస్ యాక్టివిటీస్. ఇప్పుడు కొన్ని థియరీస్ ఒక లిస్ట్ అవుట్ వేస్తాను చూడండి, ఏమేమి చేసుకోవాలో ఈ ఇన్సిడెంట్ నుంచి. లెట్స్ క్లైమాక్స్ దిస్ ఈ వీడియోకి. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తాను. లైక్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అనెథికల్ కాంపిటీషన్ వేర్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ మ్యానిపులేషన్స్. ఇది ఖచ్చితంగా జరగాలి కదా. అండ్ నౌ సెకండ్ పాయింట్, రికగ్నైజింగ్ ద పొటెన్షియల్స్. లైక్ యూ హ్యావ్ టు గివ్ సమ్ టూల్స్ అండ్ ట్రైనింగ్స్ టు రికగ్నైజ్ సమ్ పొటెన్షియల్ రిస్క్స్.
అండ్ థర్డ్ పాయింట్, వాల్యూ ఆఫ్ ద సెకండ్ ఛాన్స్ అండ్ రిడెంప్షన్స్. ఇది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ అండ్ రిడెంప్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఒక తప్పు చేశారు, ఒక టాస్క్ కంప్లీట్ చేయలేదు, ఒక క్లయింట్ని సరిగ్గా మేనేజ్ చేయలేదు. వాట్ యూ హ్యావ్ టు డూ? వెళ్ళి డైరెక్ట్ తిట్టేసి డైరెక్ట్ టర్మినేషన్లోకి ఇవ్వడమా, లేదంటే ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫరింగ్ అదొకటి కేటీ ఇవ్వడమా, ఏదో ఒకటి చేయాలి కదా. యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. అండ్ ద ఫోర్త్ పాయింట్ ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్. వెన్ యూ ఆర్ ఒక లాంగ్ టర్మ్ ఎంప్లాయీ మన దగ్గర ఉన్నాడు మనం నమ్ముకొని అన్నప్పుడు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ లాగా నువ్వు తనకి సపోర్ట్ చేయాలా వద్దా? అప్పుడైతేనే కదా మనతో లాంగ్ టర్మ్ ఉండేది. గౌతముడు కూడా అహల్యకి శాప విమోచన జరిగాక ఏం చేయాలో చెప్పాడు. శాప విమోచన జరిగిన తర్వాత నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసి మళ్ళీ మన దాంపత్య జీవితాన్ని పాటిద్దాము అని. ఎంప్లాయీయర్ కూడా ఎంప్లాయీకి ఈ మిస్టేక్ ఇలా చేసావు కదా, దీన్ని ఇట్లా రెక్టిఫై చేసుకో, తర్వాత మళ్ళీ మనము కలిసి పనిచేద్దాము మన ప్రాజెక్ట్కి అని చెప్పొచ్చు కదా. విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్, ఇన్ దిస్ ఎరా, మోడర్న్ ఎరా. అందుకే దీన్ని మోడర్న్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అన్నాం. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ లాంగ్ టర్మ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు డోంట్ లీవ్ దెమ్, లిటరలీ డోంట్ లీవ్ దెమ్. లాంగ్ టర్మ్ ఎంప్లాయీ ఉన్నప్పుడు ఇదే విషయము పీటర్ డ్రక్కర్ గారు ఏమన్నారు, నాలెడ్జబుల్ వర్కర్ అని చెప్పి ఒక పదం వాడారు వాళ్ళు. వెన్ యువర్ ఎంప్లాయీ ఈజ్ ఫుల్ నాలెడ్జబుల్ మీ వర్క్ విషయంలో, మీ టాస్క్ విషయంలో, అండ్ ఆల్సో హీస్ లాయల్ టు ద కంపెనీ యాజ్ అహల్య డిడ్. గౌతముడు తనని వదిలేసి వెళ్ళలేదు, రాయిలాగా వెళ్ళిపోతా నేను వదిలేసి అని చెప్పలేదు. ఫౌండర్ కూడా వెన్ యూ హ్యావ్ అ లాయల్ ఎంప్లాయీ ఇన్ యువర్ కంపెనీ అండ్ ఆల్సో వేర్ హీ ఈజ్ సో నాలెడ్జబుల్, దే మైట్ బి, they are knowledgeable, don't leave them, and also give them the motivation and give them the KTs what they are needed company kosamu, and also tell them like how to face these potential risks, how to face these competitive advantages, and also how to tackle this unhealthy competition and take out some innovations from these activities. ఇవి కనుక తీసుకుంటుంటే ఇన్నోవేటివ్ థీరీస్ వస్తాయి మనకి బయటికి, కంపెనీ గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయీ మేనేజ్మెంట్ ఉంటుంది, పీపుల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా జరిగినట్టు. అండ్ ఫైనలీ డ్రక్కర్ గారు ఈ మాట కూడా అని అంటారు, ఏమని, మేనేజ్మెంట్ బై వాకింగ్ విత్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అని అంటారు. మేనేజ్మెంట్ బై వాకింగ్ అరౌండ్. ఇదేంటి, మన పీపుల్ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తున్నామో, మన ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ నడవాలి. యాక్చువల్లీ ఇది లిటరల్ మీనింగ్, కానీ దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావో వాళ్ళ చుట్టూ వాళ్ళ యాక్టివిటీస్ని గమనిస్తూ వేర్ దే ఆర్ ల్యాకింగ్ ఆఫ్ అనేది తెలుసుకొని, వేర్ దే ఆర్ ఫేసింగ్ సమ్ డిఫికల్టీస్ అన్న విషయం తెలుసుకొని వాటిని కవర్ చేస్తూ బీ ఎ మోటివేటర్, బీ ఎ లీడర్ యాజ్ రామ డిడ్ టు అహల్య. Be a motivator and be a value giver, be a second chance value giver as Gautama did to Ahalya to join her into the same list as Pativrata. తనేం నువ్వు పతివ్రత లిస్ట్ నుంచి బయటకు వచ్చేసినావు, యు ఆర్ నాట్ ఎ పతివ్రత ఫ్రమ్ నౌ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ విత్ యూ, నేను వదిలేస్తున్నాను, ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎంప్లాయర్ ఆ విధంగా చెప్తున్నాడు. చాలా కంపెనీస్, చాలా స్టార్టప్స్ ఇదే విషయం జరుగుతుంది కూడా ప్రస్తుతం మోడర్న్ సొసైటీలో. సో నౌ ఫ్రమ్ దిస్ ఇన్సిడెంట్, ఒక చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న ఇన్సిడెంట్, అహల్య రాయి నుంచి నార్మల్ స్థితికి మారిపోయింది బికాస్ ఆఫ్ ద శాపం బై గౌతమ అండ్ ఇంద్ర, అండ్ ఆల్సో మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసింది బికాస్ ఆఫ్ రామ అండ్ గౌతమస్ వరం. ఇది పాయింట్. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి, నా కంక్లూజన్ యాజ్ అ ఐబిఎం అంటే మేనేజ్మెంట్ థియరీ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఇతిహాసాస్, చిన్న కంక్లూజన్ ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు ఫేస్ ది competition, unhealthy competition, and also you have to teach your employees to recognize those unhealthy competition and get a innovative theory and get some information from them and give it to your employer and also give it to your manager towards your company's growth. ఈ విషయం కూడా చెప్పాలి వాళ్ళకి. సెకండ్ పాయింట్, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి. బీ ఏ మోటివేటర్. వెన్ యువర్ ఎంప్లాయీస్ అండర్ ప్యాషనేటెడ్ అండ్ అండర్ టాలెంటెడ్, వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని మేనేజ్మెంట్ బై వాకింగ్ అరౌండ్ ఇది గుర్తుపెట్టుకొని ఆ విషయం చేయాలి. అండ్ బీ ఏ రామ విత్ యువర్ ఎంప్లాయర్, తనకి ఏమేమి కావాలో అది ఇస్తూ, అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్నోవేషన్. ఈ ఏదైతే 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయో డ్రక్కర్ గారు ఇచ్చిన 7 ప్రిన్సిపల్స్, ఆ 7 ప్రిన్సిపల్స్లో టోటల్గా ఒక చిన్న లైన్లో రాయాలనంటే ఆపర్చునిటీస్ ఫర్ ఇన్నోవేషన్. తనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ ఎనేబుల్ చేస్తూ మన రాయిని, మన ఎంప్లాయీని అహల్యలాగా, ఒక లాయల్ ఎంప్లాయీని మళ్ళీ ఒకవేళ తప్పు చేసినా సరే మళ్ళీ లాయల్ ఎంప్లాయీ అన్న పేరుతో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇచ్చే విధంగా బీ ఏ గౌతమ అండ్ బీ ఏ రామ టు యువర్ ఎంప్లాయీ. థ్యాంక్స్ అగైన్ అండ్ వెల్కమ్ టు IBM.